పార్టీ. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర మర్యాదపూర్వకంగా సన్మానించారు. 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన ఆయనకు రాజకీయ గురువుగా అమర్నాథ్ రెడ్డి ఉండారని, కుటుంబంతో అనుబంధం ఉన్నట్లు తెలిపారు. జనసేన పార్టీ విధి విధానాలు తన ఆలోచనలకు సరిపోతాయని, ఇక జీవితాంతం జనసేనలో ప్రజాసేవలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో తన వంతు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నేతలు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్, మరహాదు పాల్గొన్నారు. మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా నన్ను ఆకుల కుటుంబాన్ని ఎంతో ప్రేమ చూస్తున్నారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వాహనాల్లో స్లోగా వెళ్ళి మీరందరూ సంతోషంగా హ్యాపీగా మీ కుటుంబాల్లో మీ ఇల్లు చేరాలనేసి కూడా మీ అందరికీ ఒకసారి వేడుకుంటూ, పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ, జనసేనలో ఉండే పార్టీ వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశంలో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ, బీజేపీలో అందరూ కూడా నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా. నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక పండుగ వాతావరణం, పండుగ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దలు ఆకలి అనకముందే అన్నదానం చేసే అన్నదాన ధర్మకర్త పెద్దలు అమరన్న గారికి పుచ్చుకొని మొట్టమొదటిసారిగా పలమనేరు నియోజకవర్గానికి అడుగుపెట్టిన సందర్భంలో మా పలమనేరు నియోజకవర్గ జన సైనికులందరూ బయటకు వెళ్ళడానికి వెళ్తున్నారు. కాబట్టి ఆయన్ని ఇదికి పాటుపడతానని ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరూ కూడా అన్నతో పాటు ఉండి అమరన్న గారితో ఆకుల